ఉన్న హక్కులను మనం వినియోగించుకోవాలి. ఈ లోకంలో దేవుడు మనకు అనుగ్రహించిన చట్టాన్ని కూడా మనం పాటించాలి. క్రైస్తవులకు ఉన్న గొప్ప మేలు లేదా గొప్ప ఆశీర్వాదము, గొప్ప ఆధిక్యత ఏంటంటే ఎవరి దేశం గురించి ప్రార్థన చేయాలి కానీ ప్రపంచంలో దేశ నాయకుల కోసం ప్రార్థన చేసేది ఒక్క క్రైస్తవుడే. పాలించుకోడు క్రైస్తవుడు కాకపోయినా, పాలించే సర్పంచ్ క్రైస్తవుడు కాకపోయినా, పాలించే కౌన్సిలర్ క్రైస్తవుడు కాకపోయినా, పాలించే క్రైస్తవుడు మనల్ని హింసించినా దేశం కోసం ప్రార్థించే ఒకే ఒక వ్యక్తి అంటే ఎవరంటే క్రైస్తవుడు. అది బైబిల్ మనకు బోధించింది, క్రీస్తు బోధించాడు, మన పితరులు బోధించారు. అది దేవుడి చిత్తం అని చెప్పారు కనుక మనం ప్రార్థన చేస్తాం. గమనించండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఎంతకుముందు చదివిన మొదటి 3వ వచనం చదువుతాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. బాగున్నారు. సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరించుతున్నాను. ఎవరికి హెచ్చరికేది? క్రైస్తవుడు సంఘ కాపరి తిమోతికి, ఎఫెసు సంఘానికి, యునైటెడ్ హోలీ చర్చికి, సంఘ కాపరికి అందరికి కూడా హెచ్చరిక ఏంటంట? ఏమి హెచ్చరిక? మనుషులు సుఖముగా బ్రతకాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే, దేశం నెమ్మదిగా ఉండాలంటే సంఘంలో మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? మనుషులందరి కొరకు. మోడీ కొరకు ప్రార్థన చేయాలి. మోడీ మన మీద తిరుగుబాటు చేసినా మనం ఏం చేయాలి? ఎందుకు? దేవుడు మనకు నేర్పించాడు, ప్రభు మనకు నేర్పించాడు, స్టెఫెన్ మనకు నేర్పించాడు. ఆ తర్వాత జనవరి 22వ తారీఖున మరణించిన ఎవరైనా చెప్పండి, మిషనరీ ఒరిస్సాలో రప్పించబడిన మిషనరీ ఎవరు? గ్రామ్ స్టీవెన్ సతీమణి గారు మనకు నేర్పించారు. ఏం చెప్పింది తల్లి? కేసు పెడతామమ్మా అంటే ఏం చేస్తావు? ప్రార్థన చేస్తా, క్షమిస్తా. నేను ప్రార్థన చేస్తా, క్షమిస్తా. ఎక్కడ దిగుతున్నావు? ఈ భర్తను కోల్పోయావు, ఇద్దరు కుమారులు కోల్పోయావు, నువ్వు దేశం కోసం ప్రార్థన చేస్తావు, నేను నీ భర్తను చంపిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావా? క్షమిస్తావు. అవును, క్షమిస్తావు. ఎక్కడ నేర్చుకున్నాడు? నా ప్రభు నేర్పిన నా చట్టం అది. యేసు ప్రభు నేర్పిన చట్టం అది. కొండ మీద ప్రసంగంలో ఆయన నేర్పించాడు నాకు, అందుకొరకు నేను వారి కోసం ప్రార్థన చేస్తాను. ఈ రోజు కృతజ్ఞత ప్రార్థన లేకపోతే విజ్ఞాపన ప్రార్థన జరిగే ప్రతి చోట క్రైస్తవులు చేసే పని ఏంటి? దేశం కోసం ప్రార్థన చేస్తారు. మనం ఇప్పుడు ప్రార్థన చేసింది ఎవరి కోసం? దేశ నాయకుల కోసం. మనకు అవసరమా? ప్రభు నేర్పడని ప్రార్థన చేస్తాం. ఈరోజు క్రీస్తు సంఘానికి పౌలు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, నెమ్మదిగా సుఖముగా అందరూ బ్రతకాలంటే, అందరూ బ్రతకాలంటే క్రైస్తవులు ఏం చేయాలి? మనము రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, కృతజ్ఞతాస్తులు చేయాలని నేను హెచ్చరిస్తున్నాను. ఇది నేను మనవి కాదు, ఇది బాగా మనవి కాదు. పౌలు ఏం చెప్పాడు? మనవి చేస్తున్నాడా? ఏమన్నాడు? హెచ్చరిస్తున్నా. దిస్ ఈస్ ఎ కంపల్సరీ, ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. We have to be pray for the land. We have to pray for our leaders, political leaders, whoever it may be. రంగులా క్రైస్తవులని కాదు కానీ దేవుడు అధికారాన్ని ఇచ్చారు, వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవులకు ఉన్న ప్రత్యేకమైన ఆధిక్యత. ప్రార్థన చేయడం అర్థం ఏంటి? ఆధిక్యత. వ్యక్తి వస్తాడు, ప్రార్థన చేయించుకుంటాడు, ఇది దేవుడి చిత్తం. గమనించండి, ఇది హెచ్చరిక. 3వ వచనం, ఇది మంచిది మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. తిమోతి రాసిన పత్రిక 2:3 వచనం. ఏం రాబడింది ఇక్కడ? మంచిది మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమైనది. కాబట్టి
అనుకూలమైనది మంచిది మనం చేయాల్సిన బాధ్యత మనం ఏంటి కాబట్టి మనం చేస్తున్నాం, ప్రతి ఆదివారం చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ దేశాన్ని బట్టి, దేశ నాయకులను బట్టి, దేశంలో నివసిస్తున్న మన సహోదరులను బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే నేను చెప్పిన భారతదేశం ప్రతిజ్ఞను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏం ప్రతిజ్ఞది? నేను నా దేశం ప్రేమించుచున్నాను, అందరూ నా సహోదరులే. ఈ ప్రతిజ్ఞ ఈరోజు పొలిటికల్ లీడర్స్ కూడా రాదు, చెప్పరు, పాటించారు. అందుకే దేశం ఏమవుతుంది? నాశనం. దేశం కొరకు ప్రార్థించాలి. మనం దేశ క్షేమాల కోసం ప్రార్థన చేయాలి, రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయాలి, పరిపాలకుల కోసం ప్రార్థన చేయాలి. అది దేవుని చిత్తం కనుక అలా ప్రార్థన చేస్తూ క్రీస్తు బిడ్డలుగా మనల్ని మనం నిరూపించుకోవాలి. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయాలి. ప్రార్థన చేస్తాం.